अरे हट हट चल 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 शर्म नहीं तेरे को हीरो बनने का है तू एक बार बोल समझ में नहीं आता शक्ल देख నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం అవును ఆయ్ బాబే ఎన్టీఆర్ ని కూడా లాగే తోసేసారు రా ఏమైంది విశ్వవిఖ్యాత మనిషై పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా ఏమైంది మెగా స్టార్ బాసు ఆ తర్వాత పేర్లు జరుచుకుంటారు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ నా కోసం తెరుస్తారా నీ అబ్బ తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా మీ బతుకులు ఇంతేరా ఇలా కాపలా కాయాల్సిందే ఈ రోజు నేను ఇక్కడ రే పక్కన మీరెప్పుడు ఇక్కడే రే ఇక్కడే ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే అది కాదురా కోటి బాబు బాబా నిన్ను కూడానా ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవును రే ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా ఇప్పుడు అర్థమైందిరా కోటి నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్లు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి కొంచెం పక్క రే రౌండ్ ర్యాలీ నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావు అనుకో నువ్వే హీరో రే మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా ఇదిలా ఉంది చిచి మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమాలు ఇస్తాను రా వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు ఇది బాగుందిరా చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి ముందే చెప్పేస్తున్నా అలాగే బాబు ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా ఇదిగో మీకు కొట్లు కూడా ఏమన్నా ఒక్క ఛాన్స్ రా ఒక్క ఛాన్స్ రానివ్వు మావాడు సూపర్ హీరో అవుతాడు అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు సర్లేవా నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా అమ్ముతారు 2 ఏళ్ళు ఆగరా నీకు ఈ పక్క షాప్ కాడికి ఏం చెప్తారా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుతురా మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అచ్చవట్లేదని 33 నమస్తే సార్ సినిమా పిక్చర్లు 2 వచ్చాయి ఇక్కడికి రాలేదండి ఇక్కడికి అసలు రాలేదండి బాబు తిని చూడలేదండి ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి నేను లేచేసరికి పోతాయి పడుకునేసరికి వస్తాయి ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जहाँ कहोगे वहां साइन करने के तैयार हो मेरे भाई కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్ ఒక్క ఛాన్స్ అండి ఒకే ఒక్క ఛాన్స్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి వస్తువులు ఉన్నారు చీ కొట్టించుకున్నారు మీలాంటి రెడ్లకు కొట్టారు కానీ ఇప్పుడు హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బస్టర్ బొనాంజాస్ బ్లాక్ బ్యాంక్ ఏబిసిఎల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా
నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉన్నాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल తిట్టావంట ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल బోలో తుమ్ బోలో. मैं बोलो 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లేదా లోపల? జుబేదా క్యూ? అరే ఓ జుబేదా ఖడక్ చాయ్ లేవనా మేరే లియే? జుబేదా చాయ్ నహీ బోలో. అరే ఇక్కడ ఇక్కడ ఇద్దరు బాత్ కరో మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? क्या समझ रहा है तू? బర్బాద్ గాళ్ళు అంటాయి. अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो. क्यों रेस्पेक्ट? हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना. क्यों रेस्पेक्ट? क्या? अरे फेस छोड़ो. शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति. हाँ ఒక్క సినిమా తీయకుండానే అరే తీస్తారు భయ్, हाँ. పారిపోతారా? అట్లా అని జైలుకి పంపుతాయి. అరే జుబేదా జుబేదా. కేసీ హో? జుబేదా క్యూ? అరే కుచ్ నహీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి ఇవ్వకుండా ఏడ్పిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నహీ సాబ్. తుమందరు చాలా ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా? తన ఇటుక ఇటుక పేర్చి పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా. చెప్ జుబేదా కాదు నేను. తుమందరు చాలా రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తో క్యా హై? ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. साहब कितना बात बोले आप? अब भी देता हूँ, अरे अब भी देता हूँ भाई. ఇన్స్పెక్టర్ मैं एमएस కాజా बोल रहा हूँ. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించారు. आप इमीडिएटली 3 months rent ले लो. मत आना. शुक्रिया सर. तुम अंदर चलो. चलो जुबेदा साहब, तुम बाहर चलो. బుడ్డా సాలా. ప్లాటో నేర్చుకో. 30 years industry. బాబు అడుగుతాను. విషయానికి రా. బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా? తాజ్. ఓకే బాబు. ఆ బాబు గారు తాజ్ బంజారా నుంచి సూపు అవన్నీ తెలుసా నీకు? ఆ బాబు మధ్యాహ్నం తెలుసా? లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ ఏం ప్రొడ్యూసర్ నుంచి క్యారెక్టర్ రాలేదా? వచ్చింది బాబు. నువ్వు నొక్కేద్దాం అనుకున్నావా? బాబు 30 years industry ఇక్కడ. అవును బాబు. ఆ పని మీద ఉండు. అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు. అలాగే బాబు. ఆ తాజ్ నెలికి నుంచి బాబు సాకి ఒక సాకి క్యారెక్టర్ మధ్యలో ఉన్న సా తెలుగు నేర్చుకోండి. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. ఆడుకుంటున్నాడా? 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు. ఈ దఫా కాల్ షీట్ ఇవ్వకపోతే నా సంగతి తెలుసుగా. ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు వాళ్ళ బాబు. బాబు హలో వస్తాను బాబు. డేట్ అయితే కన్ఫర్మ్ చేయడు. మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు ఏమిటా ఏంటి? నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా? డేయ్, rascal. నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా. నిలబడండి. ఏమిటి మీరు చెప్తే వినపడలేదా? ఏమిటి మీరు అర్థం కావట్లేదా? బుద్ధి లేదు, పిచ్చి పట్టిందా? Rascals. ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేస్తాను. నీ టైట్ సజెషన్ లో అడుగు విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50 ఈ అమ్మ మొగుడు ఇస్తాడా? మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతావేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకు వెళ్ళి తీయిస్తాం. మీ పొంత పెట్ట మిమ్మల్ని కట్టుకోబోను. అర్రే హీరోయిన్ అవుదామని వచ్చావా?
భలే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా ఆ విక్టరీ వెంకటేష్ బాబు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి, బాబు అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఏం రికార్డింగ్ సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషం అంతా కర్తవ్యం చూపుడు అర్థమవుతాయి కదా. యాక్షన్. ఎక్కడా? అదిగో ఎవరైనా కాపాడుండ్రి, ఎవరైనా కాపాడుండ్రి. విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం ఎవరండి? హలో. బాబు 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 ఆ పారగాలు చూడండి, నా బిడ్డను పాడగాయాలని చూస్తుంటూ. పోలీసులు పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని, రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం, డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడు ఎవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. పెద్ద హీరోయిన్ అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే, లేడీస్ ఉన్నారు, నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే, బోళ్ళంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో, శుభ్రంగా పెళ్లి చేయి, అర్థమైందా? చూపిస్తాను. 200 ఏళ్ళు పుట్టిన నా కోటిగాడు జోకులు వేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆడ తల మీద. హాయ్ అమ్జద్ భాయ్. హాయ్. హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. నీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్ ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. పిచ్చగా ఉంది నీకు. అమ్జద్ భాయ్, ఆ. నీ పెళ్లికి పాపు 200 ఏళ్ళు పడుతుందని కోటి చెప్పాడంట. సీతా మహాలక్ష్మి పాత సినిమా పేరు కదా. నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా? మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి? ఏ పూజ ఊరుకో. సినిమా హీరోయిన్ అంటే కసక్కుమని ఉండాలి. ఏంటి నువ్వు? అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నన్ను చూడు. ఏడ్చోలే నోర్మి, అందరికీ నీ అంత అదృష్టం ఉండదు. బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే. ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి, ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది. నోర్మివే. ఓ మర్చిపోయాను, నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్, కత్తిలా ఉన్నాడు. వాడొకని పట్టుకొని బహుత్ మారా. రఫ్ గా ఉన్నాడు కానీ మంచి. మళ్ళీ మీట్ అవ్వాలి. జుబేదా 200 పెళ్లి. కోటి ఎక్కడా? ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది పట్టుకోవడం అంటే బిస్కెట్ అంటున్నాను. సారీ ఏంటి? ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళ షాప్ తీసుకొచ్చావు? సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్ట్ జీవించాలి. 15 ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద
డైలాగ్ ఫ్లో లేదయ్యా ఏంటిది డైలాగ్ ఫ్లో లేదయ్యా రైటర్ ఎక్కడ ఆడెవడో డైరెక్టర్ కదనే మన రైటర్స్ కాపీ కొట్టారటండి ఆడెళ్ళేమో చాంబర్ లో కేసు పెట్టాడు వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48 ఓరి క్రౌచుడా ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్ ఆ సౌండ్ ఏంటి బటర్ పేపర్ సార్ మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా డైలాగ్ చెప్పు నిన్ను ఖండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను ఫస్ట్ నుంచి రా ఓరి మ్లేచ్చుడా ఓరి డైలాగ్ చెప్పడా అదే పైగా శంబళం 1.5 టేక్ 63 టేక్ 91 టేక్ 100 టేక్ 154 ఓరి మ్లేచ్చుడా ద్రోహంతో మా మచ్చతనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను చెప్తే వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు లేకపోతే 30 ఏళ్ళ నుంచి వీడిని హీరోగా భరిష్టం ఏమిటి అద్దరిపోయేమంటాడు మనం మొత్తం డైలాగ్ టప్ప టప్ప చెప్పేసరికి ఈ దెబ్బతో యాక్టింగ్ ఏ సీత నేను ఎలా చూస్తున్నావేంటి నేను కోటిని నువ్వు కోటి రాజు వేషాల్లో మంచిగా ఉన్నావు. నువ్వేంటి ఎవరైనా డైరెక్టర్ అవడానికి వచ్చావా కోటి ఏంటో నవ్వేంటి నా బిడ్డ హీరోయిన్ కావాలంటే ప్రొడ్యూసర్ని కలవాలా? తర్వాత నీకే తెలుసులే 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట డైలాగ్ చెప్పడం చేత కాదు అందుకే వాడిని తోసేసి డైలాగ్ మొత్తం చెప్పేశాను ఒక్క ఛాన్స్ సీత ఒకే ఒక ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ 4 పేజీల డైలాగ్ ఒకే టేక్ లో చెప్పేస్తాను సీత సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం అది కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అందుకే మనం ఎప్పుడు రెడీగా ఉంటాం వెంటనే డాన్స్ నేర్చుకో యాక్టింగ్ నేర్చుకో సినిమాలు చూడు డాన్స్ ఒకసారి ఆ ఒక్క సినిమాతోనే మనం శుక్రి చీప్ తెలుసా నువ్వా ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు దొరికావు పెద్ద రౌడీవా హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు రే నీ టైం బాగాలేదురా రే నిన్ను ఇడియట్ ఇక్కడ పట్టుకుంటావా జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా చూసావా 10 minutes 10 minutes నువ్వు ఇక్కడే ఉండు చంద్రబాబు నాయుడు నాకు తెలుసా నువ్వు ఇక్కడే నుంచో ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను డాన్సులు ఆడుతున్నావు డాన్సులు భయపడి పారిపోకు 10 minutes ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ 10 minutes దొంగ సచ్చినోడా अब बोल रहे बस्ता क्या बे क्या समझ रखा है तू हाँ పెద్ద రౌడీ అనుకున్నావా ఏది ఇప్పుడు ఏడ్పించమ్మని ఏడ్పించు అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా ఎవడరా నువ్వు క్యా నామ్ క్యా తెరా బోల్ Come on, Amjad bhai. Come on. Bhai, come on! I don't
అయ్యో, అమ్జద్ భాయ్, వదిలేసి గంట అయింది. అదిగో ఆ బస్తాగాడు అక్కడ. కమాన్, కొట్టు, వెళ్ళి వాడిని చితక కొట్టు. ఇక్కడ ఆపావేంట్రా? పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. इथे हैदराबाद ऑटो दे ఉన్నాయిరా. అరే కనబడదు. అరే వస్తా నికాను. అరే మర్ జాయేగా సాలా. ఎవడైనా వచ్చి కాపాడండి. పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी चुप. अरे माफी मांग बोल रहा हूँ मैं ना. बोल. యా! హైదరాబాద్ ఆడ కూర్చుని ఇలా రోడ్డు మీద నుంచో పెడతారా చైన్లేసి? అమ్మా! క్యా బే? పో పో పోరా నీ అబ్బ. సార్! ఇన్స్పెక్టర్ సార్! తప్పైపోయింది సార్. సారీ సార్. ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. సార్! ఒరేయ్ సచ్చినోడా! అన్నా సతనా చెప్పనా? పెద్ద ఇన్స్పెక్టర్ నాకు తెలిసి సతనా. సార్ 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 నాతో కూడా మాట్లాడండి సార్. సార్ నేను చాలా ఇస్ట్రేట్ పని చేస్తాను సార్. మంచి క్లీన్ రికార్డ్ ఉంది సార్. కస్టమర్ ఆటోలో డబ్బు వదిలేసి తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఒక పైసా ముట్టుకోలేదు సార్. సార్ కమిషనర్ అవార్డు ఇస్తా సార్. బెస్ట్ ఆటో డ్రైవర్ బోల్కే. అరే చీతో సార్ వీడితో నాకు పెట్టకండి సార్. ఇట్లా సవాల్ లేదు సార్. సార్ శరణం సార్ మర్ జాతు సార్. సార్ నాకు సార్ 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 వీళ్ళందరికీ అమ్జద్ భాయ్ అంటే తెలుసు సార్. డబ్బులు ఇస్తుంటారు సార్. సార్ మొన్న కూడా 100 రూపాయలు తీసుకున్నారు సార్. పోలీస్ ఆఫీసర్ మీద చేసుకుంటారు. మీరు కూడా అంటే కదా సార్ వెళ్ళిపోతారు కదా సార్ లేడీస్ అంటే. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పంపించు. ఓకే ఓకే నేను మాట్లాడతాను. అయ్యో పాపం. अरे कैप्टन कैप्टन आओ कैप्टन कैप्टन తెలియదు कैप्टन నాకు పోలీస్ అని తెలియక కొట్టేసాను कैप्टन. ఓ పూజాన कैप्टन పగలేదు పిచ్చి పిచ్చిగా వచ్చి చెప్తే ఎవడో రౌడీ అని కొట్టేసాను कैप्टन. నాకు తెలియదు कैप्टन. చచ్చా అటువంటి వాడు కాదురా, చాలా మంచోడు. నా బాగా తెలుసు. నీకోసారి చెప్పాను కదా, నా పెళ్లికి సైరా తరపున వచ్చి హీరోలు నిలబడి ఫైట్ माफ చేశాడు करना साहब. ఇతనే. गलती हो गया साहब. నాకు తెలియదు साहब మీరు స్టేట్ ఇన్స్పెక్టర్ बोल के यूनिफॉर्म కూడా లేదు కదా साहब. कंफ्यूज हो गया साहब. वो क्या है साहब పూజా అసిస్టెంట్ बहुत प्यार साहब. అమ్జద్ భాయ్ నేడోగానే కోపం వచ్చేసింది సాబ్. ఏరియా కూడా మంచిది కాదు సాబ్. వచ్చేసాను సాబ్. కానీ అబ్బా ఏం కొట్టారు సాబ్. సాబ్ దెబ్బ సాబ్ సూపర్ దెబ్బ సాబ్. కానీ ఇప్పుడు తెలుసు సాబ్ कैप्टन साहब का दोस्त है अभी साहब. अरे कैप्टन साहब का दोस्त अपन का भी दोस्त है साहब. दोस्ती के लिए जान देते हैं साहब. हाथ मिला साहब. అందరు డీటెయిల్స్ కావాలి. అమ్జద్ భాయ్ अरे क्या मारा रे क्या मारा रे. अरे सब मारा. अरे क्या कहता रे वो मारे दूसरा रे पीछे. आ भाई బేడీలు ఇక్కడ. పాపం అమ్జద్ భాయ్. వాడి గురించి తప్పుగా అనుకోక అమ్జద్ భాయ్. नहीं नहीं साहब. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి పోలీస్ అవ్వాలి అంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు. ర్యాంక్లో సాధించాడు. వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 yearsలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా. వెరీ డెడికేటెడ్ పర్సన్, బ్రిలియంట్ ఆఫీసర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు చాలా సరదాగా ఉండేవాడు. కానీ ఒక్కటే, పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి. వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు. అంతే. వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే. జస్ట్ బతుకున్నాడంతే. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు.
సార్ సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి అంజద్ భాయ్ అప్పుడు అదే నేను సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్టర్ ఐఎమ్ వెరీ సారీ సార్ మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియలీ సారీ సార్ ఆ రోజు జరిగిన దానికి నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్ ఐఎమ్ రియలీ సారీ సార్ ఐఎమ్ సో సారీ సార్ 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 దొంగ సచ్చినోడా ఆడ కూతుర్నని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా చెప్పారు పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు మాకైతే అలా అనిపించట్లేదు ఏదో ఉంది ఒళ్ళంతా మండిపోతుంది మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా కదా కోటి. సుక్కాబొట్టు పెట్టుకోని సంద్రయ్య సూరు కింద నిలుచుంటి రో సంద్రయ్య ఆడు చూసే ఈడు చూసే ఆడు చూసే ఈడు చూసే సుప్పులాకు సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయ రో సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయ రో సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయ రో సంద్రయ్య సుక్కాబొట్టు సున్నవాయ రో సంద్రయ్య సుక్కాబొట్టు. నా బిడ్డే సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్? మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబ ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క మంచిగుంటది అంటారు. సర్లే, డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 డైరెక్ట్ గా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి. మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. సారు నీకు దండం పెడతా, నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. వంక సొంటోళ్ళం కాదు. పా బిడ్డ పా. చూడు బిడ్డ, మనూళ్ళో కూడా ఈ మగముండ కొడుకులంతా ఇంతే కదా. నాక నిన్నొక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహతు లేకపోయా, మరి ఇంకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ. ఒక్కట ఆలోచించు, పైసలుంటేనే ఇలువ. ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. మాట్లాడదేంట్రా? ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తానా? ఐఎస్ఐయా, ఉసామా బిన్ లాడెనా? అసలు ఎంతమంది వచ్చారు ఇండియాకి మీరు? ఆ లుక్ ఏంట్రా? బొక్కలో పెట్టి 3rd డిగ్రీ చచ్చా 30 డిగ్రీ కనుక యూజ్ చేశాను అనుకో అన్ని బయటకు వస్తాయి. ఏంటి అంజద్ భాయ్
అజర్ అరే మేరా సగా భాయ్ తెలుసు కదా అల్లాకి శుక్ర్ మళ్ళీ వచ్చాడు దుబాయ్ లో ఉన్నాడట రా ఎక్సర్సైజ్ చేస్తున్నావా వీడు ఆల్రెడీ షాక్ ఇచ్చాను భయపడ్డావు కదా నిజం చెప్పు అది ఎంత యాక్టింగ్ అర్రే తీసుకోమనే చూడ తూ వీడిలాగే बहुत अच्छा एक्टर है ఎవరినైనా మాయ చేసేస్తాడు देखते रहना एक दिन शाहरुख खान बनेगा मेरा लड्डू तेरा भोंचेसा चल खाते இந்த உலகத்தில் என்னோடு ஜென்மத்தில் எப்பவும் நான் எப்பவுமே பார்க்காத ஓ பாரிஜாதமா தெலுங்கு தமிழ் மலையாளம் கன்னடம் మరాఠీ హిందీ ఇంగ్లీష్ எல்லா పడతలో నీకుదా ఎన్నోడు హీరోయిన్ అన్బేవా 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 ఏంట్రా అర్జున్ గారు అమ్మని గౌరవించావు సీతమ్మ లక్ష్మణమ్మ సెపరేట్ గా ఒక ఫ్లాట్ తీసుకుందిరా సీతని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది నిన్నోసారి సీత చూడాలంటేను ఖుదా తుమారి హమేషా హిఫాజత్ కరే శుభం జరుగుతుంది ఇవి కల్పు मुझे मालूम है तुम एक दिन बहुत बड़ी हीरोइन बनोगी इंशाल्लाह सब कुछ अच्छा होगा आमीन और बोलना नहीं हमें हाँ सीता ఆల్ ది బెస్ట్ ఈ గణపతిని నీ దగ్గర పెట్టుకో అంతా మంచి జరుగుతుంది ఈ పెద్ద హీరోయిన్ ని మా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తాను बहन ఏదైనా గడ్బడైతే అమ్జద్ భాయ్ కు బులానా बोलना मत కంగ్రాట్స్ నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా నువ్వు భలే లక్కీ సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం బాగా కష్టపడి నిలబెట్టుకో పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో దేనికి లొంగొద్దు సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు అప్పుడు నన్ను కూడా రికమెండ్ చేస్తావు కదా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పిస్తావా ఓకే లక్ష్మి ఏంటి లక్ష్మి 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 ఏమైంది ఏడుస్తున్నావా అచ్చా ఎందుకు ఏడుస్తున్నావు ఎన్ని రోజులు మీ తాను ఉంది కదా మిమ్మల్ని ఏడ్చి పెట్టిపోతుంటే దానికి ఏడుపు వస్తుంది నాకు కూడా చాలా బాధ అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా జల్దీ పోవాలి ప్లేట్లో ఊటీకి పోవాలి షూటింగ్ ఉంది పాపా ఇదిగో సాయిబు షూట్ కేసు పట్ట పాపా ఊక ఏడిస్తే ముఖం పాడైతుంది ఊప రామా हमारा ऑटो में चलते हैं చెప్తుంటే నీ కాదు ఊపమని చెప్తున్నానా రండి మేడం కూర్చోండి బయలుదేరా సార్ ఇవే బాబు కూర్చోండి మేడం కూర్చోండి మెల్లిగా అమ్జద్ భాయ్ నాకు భయంగా ఉంది డ్రైవర్ పోనీ क्या हो రే మూర్ఖ ఎక్కడో నా ఈడో టైం కనపడడం ఈడోరా జాగ్రత్తగా ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ తల్లి ఎక్కడ వెళ్ళిపోలేదు బేబీ చేస్తున్నాడు ఇవేడేమో ఏడ్చేస్తుంది భయపడుతుంది ఏం చేస్తాడు ఓపెన్ చేసి అంకుల్ అంకుల్ మరి జుబేదాని yes అంకుల్ ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు బేగం అంకుల్ మేరా బాప్ కా నామ్ హుల్లా చాచా సుల్లా షారక్ హుల్లా ఆ जानते అంకుల్ తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను ఒక్కసారి మొక్కలు వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్ ఒకడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు చూస్తే చచ్చారే ఒసామా బిన్ లాడెన్ बेटी तुम भी संजाब ओसामा बिन लाडेन सॉरी इंस्पेक्टर अरे चल अरे बुड्ढा ये लतकुर गाड़ के पहले చేస్తున్నారా నా సుబేదార్ ने खींच कर रख दूंगा अरे ओ सुबेदा बाहर आना लेट पड़ा रहा भाई निगाह क्या गड़बड़ कर रहे हैं अरे गड़बड़ क्या है अभी बोलता हूं साले भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినా మాలూం ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం
शादी से पहले हाँ बहन जी, कुबानी का मीठा इద్దరు కలిసి కలిసి इंदिरा पार्क లో తిన్నాం. शादी से पहले हाँ भाई साहब, పెళ్లికి ముందే कुछ कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి కలిసి, वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची पिच्ची వేషాలు ఇస్తే పోలీస్కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా, నేను ముస్లిం జుబేదా ముస్లిం, నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేకపోదారా, జుబేదా లేకపోదారా. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది, ఎప్పుడు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేకపోదాంరా, పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుట్టే షకల్కి బుట్టే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడే లేచిపోవాలి. मूर्ख जुबेदा हाँ मैं मूर्ख జుబేదా జుబేదా बम बम बोले चले भर बोले మసూదుని పట్టుకున్నప్పుడు తప్పించుకున్నాడు కదా సార్. వీడు మళ్ళీ చాలా నెలల తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఓల్డ్ సిటీలో ఎక్కడో తిరుగుతున్నట్టున్నాడు. ఆల్రెడీ మన వాళ్ళు వెతుకుతున్నారు. సిటీలో వరుసగా జరుగుతున్న మర్డర్స్కి వీడికి ఏదో సంబంధం ఉన్నట్టు. మసూదుని తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. नमस्ते సలాం సాబ్. कुछ भी नहीं है सर. कुछ नहीं అంటే సార్ మీకు తెలుసు కదా వీళ్ళిద్దరు చాలా రోజుల నుంచి వీళ్ళ నాన్న వేరే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడు. అందుకే ఎత్తుకొచ్చాం. ऐसा कुछ नहीं है साहब. అంటే हम भी मेजर है साहब और ये भी मेजर है साहब. मैं भी मुस्लिम, ये भी मुस्लिम, लेकिन इनकी बाप बहुत వీళ్ళ ఫాదర్ మరీ కమర్షియల్ సార్. లోకల్ పోలీసులతో అదే సార్ కెప్టెన్ గారు ఊరు వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే మేము అడగమని అరే మేము కూడా చెప్పారు చెప్పారు. కదా సాబ్. అంటే ఈ చిన్న చిన్న గొడవలు అయితే మనమే చూసేసుకుంటాం సాబ్. అంటే నేనంటే తనకు చాలా ఇష్టం సార్. తనంటే కూడా నాకు చాలా ఇష్టం సార్. ఇస్మే జబర్దస్తి కుछ भी नहीं है సార్. బలవంతం ఏం లేదు. చెప్పబాయ్. బలవంతం లేదండి, నాకు అది ఇష్టమే. ఆపు. సార్ పోలీస్ పోలీస్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ సార్. భయంగా ఉంది సార్. మీరేదైనా హెల్ప్ చేయాలి సార్. ఆనంద్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ మాట్లాడు. అమ్జద్ నేను చేయడానికి వీలేదని నేను చెప్పానని చెప్పు. साहब वो छुट्टी को साहब ने दूसरा कर दिया. बहुत बहुत थैंक यू साहब. आपके ऐसे कई लोग नहीं खुले साहब. थैंक यू वेरी मच. बहुत शुक्रिया साहब. నువ్వు వీడు కాదు, సీతా? నువ్వు లాగా. సీత ఈ సీత టైంలో వచ్చినావు? సీత ఎక్కడ ఉంది? పాప ఊటీకి పోయింది షూటింగ్ కు. ఊటీకి వెళ్ళిందా? అరే అరే చెప్తుంటండి గదిలో లేరు. ఇంకా మాట్లాడు. ఇంతకన్నా వేరే దారి కనపడలేదు. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి. ఎలా అయినా పెద్ద హీరోయిన్ అవ్వాలి. అమ్మ కూడా అందుకే కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. कोटी ये क्या हाथ कोटी तागी तागी रोड पे पड़ रहा है. क्या से क्या निकला रे तू? फेस टू एक चांस पे एक चांस पे हीरो हीरो सुपर हीरो होता नु. क्या हुआ रे तुझे? हां सकल को देख. हीरो का तो भिखारी वेषन కూడా పనికిరావు. మున్సిపాలిటీ ప్లాట్ఫామ్ పడను. ఇందుకు అసలు వచ్చాను హైదరాబాద్ నువ్వు. ఇసిలే ఆయా తూ. అరే మేము చచ్చిపోయావా ఇక్కడ? ఒక అమ్మాయి కోసం తాగి నన్ను నాశనం చేసుకుంటాను. పిచ్చోడా
హీరో అవుతావంట హీరో. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడివి, ఒక అమ్మాయి కోసం ఇలా అయ్యావేంటి? నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉండేయా కోటి. నీ గురించి చాలా అనుకున్నాం. इतना समझदार समझते थे हम तुम्हें, एक दिन बहुत बड़े हीरो बनोगे. ఏంటి కోటి? ఏయ్, తాగితే తప్పేంటి? సీతామహాలక్ష్మి మోసం చేసింది కాబట్టి తాగాడు. అసలు ఏ ఇంటిలో తాగితే అన్ని మర్చిపోయేవాడివి. నేను కూడా నిన్ను మర్చిపోయేవాళ్ళం. చాలా డిసప్పాయింట్ చేసావు కోటి. సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు. ఇలాగే చాలా మంది ఆ అమ్మాయి బతుకోసం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి లేకపోయేసరికి తట్టుకోలేక వీళ్ళ మందు పెద్ద హీరో అమ్జద్ భయ్య హీరో. అరే లడ్డు, రే కోటి, మాఫ్ కర్నా ముझे. నిన్న అలా చూసేసరికి కాపు వచ్చేసి కొట్టేసాను రా. మాఫ్ కర్నా లడ్డు. సున్ సున్ సున్, బాధలు అందరికీ ఉంటాయిరా, నీకొక్కడికే కాదు. మా నాన్న అందరూ తాగి పడిపోతున్నారా. అరే లడ్నేకి లియే హై జిందగీ, లడ్నా హై. అరే చూడు చూడు, ఎప్పుడెప్పుడు నువ్వు చూస్తున్నావురా పోస్టర్ల మీద. నిన్ను చూడాలరా. మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం ఉందా నువ్వు పెద్ద హీరో అవుతావని. బహుత్ బడా హీరో బనేగా తూ, తుజ్మే హై వో. మాకు తెలియదురా అమ్మాయి ఏం చేసిందో, కానీ ఆ అమ్మాయి నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం చేయాలరా నువ్వు? स्ट्रेट दिखाने उसको तू कौन है? हाँ, अगर वो हीरोइन बन सकती है నువ్వు కూడా పెద్ద హీరో అవుతావు. तुझमें है वो, अंदर है. అరే బంగారం రా నువ్వు, బంగారం. నిన్ను పోగొట్టుకున్నందుకు అమ్మాయి సిగ్గుతో చచ్చిపోవాలి. అరే तू दिखाना रे तू, हाँ है तुझमें अंदर. हम सब लोग हैं तेरे साथ. हीरो हीरो बनना है तू, हीरो बनेगा तू, हीरो बहुत बड़ा हीरो बनेगा. వద్దయ్యా, నేను సినిమా తీయడం లేదు, మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దుబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్కి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయటలేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు చేయాలి? ఎవరికోసం? చంపేస్తా. ఎవరు మీరు? సార్ వచ్చేసారు గారు, సార్ రఘురామ గారు, రామబాబు, సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ వచ్చేసి గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నక్సలైట్లు టెర్రరిస్టులు పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూపులో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. ప్రాణాలను అర్పిస్తాను. 1500 ఫ్రేమ్ సార్. స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిలకిరణ్ సార్, 24 లైన్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఏం టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పట్ల కళ్ళు చూసుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి ఇలా చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. థ్యాంక్ యూ సార్. ఇంత బ్రహ్మాండానికి కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా, తీసుకెళ్తా.